అందరికీ నమస్తే అండి. ఉత్తర ఆంధ్రాకు ఒక పెద్ద బహుమతి లాంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎల్లుండి అంటే ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఆగస్టు 17వ తేదీ నుంచి విమానాలు రాకపోకలు మొదలవుతాయి. మొదటి విమానం భోగాపురం నుంచి సింగపూర్ వెళ్తుంది అని మంత్రి గారు కూడా ఆల్రెడీ ప్రకటించారు. సో ఆల్రెడీ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాముఖ్యత ఏంటి, సో దాని స్పెషాలిటీ ఏంటి, ఎవరు కట్టారు, ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, పొలిటికల్గా ఎవరికి ప్రయోజనం ఏంటి అని మొత్తం చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా సాధారణంగానే మన రాష్ట్రంలో క్రెడిట్ ఎవరిది అనే చర్చ జరుగుతుంటుంది. సో సాక్షిలో ఈరోజు ఒక పెద్ద వార్త వేశారు. సాక్షిలో వార్త ఏంటంటే మొత్తం ఆ పని అంతా కూడా వైసీపీ హయాంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. సో పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం బాబుది. భోగాపురం ఎయిర్పోర్ట్పై బాబు క్రెడిట్ చోరీ యత్నాలను ఎక్స్లో ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్. క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్, అదే బాబు మార్కు రాజకీయం. ఎన్నికలకు ముందు ఒక రాయి వేయడం మినహా మీరు చేసింది ఏముంది చంద్రబాబు? నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలకు 1200 కోట్లు ఖర్చు పెట్టింది మేమే. మరి మీరు చేసింది ఏమిటి బాబు? కోవిడ్ లాంటి మహాసంక్షోభాన్ని ఎదుర్కొంటూనే పనులు ప్రారంభించి 2024 ఎన్నికల నాటికే విమానాశ్రయ రన్వే పనులను కీలక దశకు తేగలిగాం అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ని సాక్షిలో ప్రస్తావిస్తూ ఫస్ట్ పేజీలో ఒక వార్త వేశారు. నేను సింపుల్గా అండ్ షార్ట్లో ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి మొదటి నుంచి జరిగిన పరిణామాలన్నీ చెప్పేస్తాను. మీరు ఒకసారి పక్కన చూస్తూ ఉండండి. గవర్నమెంట్ టు గో అహెడ్ విత్ న్యూ ఎయిర్పోర్ట్. ఈ వార్త 2015 జూలై 8వ తేదీన వచ్చింది. అంటే దాదాపుగా 11 సంవత్సరాల కిందట ఆ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పి అప్పుడు 2015లో ఏ ప్రభుత్వం ఉంది? టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. సో వాళ్ళు అప్పుడే నిర్ణయించారు ఈ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అని. అయితే వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, చంద్రబాబు గారు సాధారణంగానే కొంచెం విజన్ ఎక్కువ కదా, ఆలోచనలు ఎక్కువ కదా. సో 5,000 ఎకరాలు అవసరమైన 15,000 ఎకరాలు తీసుకోవడం అలవాటు కాబట్టి, అంటే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని దీనికి 15,000 ఎకరాలు అంటే 6,000 హెక్టార్ల భూమి కావాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు, గుర్తించారు. ఇన్ మార్చ్ 2025 ద టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టెడ్ దట్ ద ప్లాన్స్ ఆఫ్ ఏరోట్రోపిల్స్ అంటే ఎయిర్పోర్ట్ సిటీ, అంటే అక్కడ ఎయిర్పోర్టే కాకుండా చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ సిటీ కూడా కట్టాలని చెప్పి ప్లాన్ చేశారనమాట. సో దీనికోసం 15,000 ఎకరాలు ఫర్ ద ప్రాజెక్ట్ విచ్ వుడ్ బి డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్. 2,000 హెక్టార్ ఫర్ ద ఎయిర్పోర్ట్, 2,000 హెక్టార్ ఫర్ సర్వీసింగ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఎంఆర్ఓ, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ లాంటిది. అలాగే 2,000 హెక్టార్స్ టు బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ యాజ్ డెవలప్డ్ ప్లాట్స్. సో అది మొదటి ప్లాన్. కానీ ఇంక గొడవ చేయడం మొదలుపెట్టారు. 15,000 ఎకరాలు కావాలా ఎయిర్పోర్ట్కి అని. ఇక్కడ చాలా క్లియర్గా ఒక 2,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి, 2,000 ఎకరాలేమో ఈ ఎంఆర్ఓ అంటే రిపేరు, మెయింటెనెన్స్ దానికి, ఒక 2,000 ఎకరాలు డెవలప్ చేసి రిటర్న్గా ఫ్లాట్ ఇవ్వాలని మంచి ఆలోచన. కానీ ఇంత ఒక ఎయిర్పోర్ట్ రావడానికి ఇన్ని వేల ఎకరాలు అవసరమా అని చెప్పి ఆ ప్రాంతంలో ఉద్యమం వచ్చింది. వైసీపీ వాళ్ళు అప్పుడే తిరగబడ్డారు. ప్రాంత రైతులు కూడా ఒప్పుకోలేదు. అది జాతీయ రహదారి పక్కనే ఉంటుంది, భూములు ఎక్కువ రేటు కాబట్టి రైతులు చాలామంది అంగీకరించలేదు. దాంతో రైతుల్లో తిరుగుబాటు వచ్చింది. భూములు ఇవ్వము అని చెప్పారు. అది కాస్త గొడవైంది. కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి భూ సమీకరణ ఆగిపోయింది. అది ఎక్కడి వరకు వచ్చింది? ఆ తర్వాత ప్రభుత్వం అక్కడక్కడ తగ్గించుకుంటూ 2018కి వచ్చేసరికి సరే 15,000 ఎకరాలు కాదు 5,000 ఎకరాల్లో పూర్తి చేద్దాం అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి 2018 నవంబర్లో దీనికి సంబంధించి ఒక బిడ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారనమాట. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హ్యాస్ ఇనిషియేటెడ్ ద బిడ్ ప్రాసెస్ ఫర్ ద న్యూ ఎయిర్పోర్ట్ అట్ భోగాపురం ఇన్ నవంబర్ 2018. దీనికి జిఎంఆర్ వాళ్ళు బిడ్డర్గా టాప్లో ఉన్నారు. సో వాళ్ళకి ఫైనల్ అయింది జిఎంఆర్ ఎయిర్పోర్ట్. కానీ భూసేకరణ జరగలేదు కదా, కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా, చాలా గ్రామాల్లో రైతులు రోడ్డు ఎక్కుతున్నారు కదా. అప్పటికే రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. ఒక 6 గ్రామాల రైతులు అసలు పూర్తిగా వ్యతిరేకించారు. సో ఆ అన్ని గొడవల మధ్య అక్కడ ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభం కాలేదు. కానీ టెండర్లో బిడ్డింగ్ ప్రాసెస్ పూర్తయింది. దాంతో అప్పుడు ప్రభుత్వం దిగిపోయింది. ఇక 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు వాళ్ళే ఆ ఉద్యమాన్ని నడిపించారు కాబట్టి అసలు ఇక్కడ ఎయిర్పోర్ట్ రాదు, ఎయిర్పోర్ట్ వచ్చేంత సీన్ ఈ ప్రాంతానికి లేదు అనేటట్టు గతంలో మాట్లాడారు కాబట్టి ఎర్ర బస్సులు కూడా రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కడతారంట అని ఎద్దవో చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో, ఎప్పుడు 2019కి ముందు. సో వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేశారంటే వీళ్ళే కేసులు వేయించారు కాబట్టి ఆ కేసులను ఈజీగా విత్డ్రా చేయించేశారు. అండ్ వీళ్ళే అక్కడ రైతులను రెచ్చగొట్టి ఉద్యమం చేయించారు కాబట్టి ఆ రైతుల ఉద్యమాన్ని కూడా లేకుండా చేశారు. దాంతో ల్యాండ్ అంటే భూసేకరణ ప్రక్రియ చాలా సాఫీగా జరిగేలా చూశారు. కాకపోతే టీడీపీ ఉన్నప్పుడు లాగా వేలాది ఎకరాలు కాకుండా 2200 ఎకరాలు చాలు అని 2020 మార్చి 5వ తేదీన ఒక క్యాబినెట్ భేటీ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఒక 9 నెలల తర్వాత క్యాబినెట్ భేటీ జరిగి క్యాబినెట్ ఫిక్సెస్ 2200 acres ఆఫ్ ల్యాండ్ ఫర్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి, ఎయిర్పోర్ట్ వాజ్ ఇనీషియల్లీ ప్రపోజ్డ్ టు బి 5311 acres ఇన్ అండ్ అరౌండ్ భోగాపురం ఇంక్లూడింగ్ 1673 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మొదటి ప్రపోజల్ అది. అసలు ఇంత అవసరం లేదు, 2200 ఎకరాలు చాలు అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసి ఆ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి 2022లో ఎన్ఓసి కూడా తీసుకొచ్చారు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి. డీటెయిల్డ్ ఆఫ్ మంత్లీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2022 నాటికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై మినిస్ట్రీ ఆన్ 13/9/2022 ఫర్ క్లోజర్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కమర్షియల్ ఆపరేషన్స్ అట్ సివిల్ ఎంక్లేవ్ అట్ ఎగ్జిస్టింగ్ వైజాగ్ నేవల్ ఎయిర్ ఫీల్డ్. సో ఇప్పుడున్న వైజాగ్ ఎయిర్పోర్ట్ని ఒక 30 ఏళ్ల పాటు నేవల్ ఎయిర్ ఫీల్డ్ అంటే నేవీకి వాడుకునేలా చేసి ఆ భోగాపురం ప్రాంతంలో కొత్త ఎయిర్పోర్ట్ కట్టడానికి 2022 సెప్టెంబర్లో అనుమతులు వచ్చాయి, ఎన్ఓసి వచ్చిందనమాట. సో ఇది వైసీపీ అంటే వైసీపీ హయాంలో భూసేకరణ పూర్తయింది, వైసీపీ హయాంలో ఎన్ఓసి వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు వచ్చాయి. తర్వాత వీళ్ళు మొత్తం అన్ని రకాల క్లియరెన్స్లు కూడా 2022 నవంబర్ నాటికి అన్ని రకాల క్లియరెన్స్లు తెచ్చారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ నుంచి, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల క్లియరెన్స్లు తెచ్చారు. తెచ్చి 2023లో ఏం జరిగిందంటే R&R వర్క్స్ జరిగాయి, భూసేమీకరణ జరిగిపోయింది, అండ్ కొన్ని జీవోలు ఇష్యూ చేశారు, పవర్ అవైలబిలిటీకి అండ్ BSES క్లియరెన్స్, లేయింగ్ ఫౌండేషన్. 2023 మే 3వ తేదీనేమో ఫౌండేషన్ స్టోన్ వేయడం అంటే శంకుస్థాపన ఇది చేయడం, అండ్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఏమో పూర్తి చేసి 2023 మే 26వ తేదీకి పూర్తి స్థాయిలో 2203 ఎకరాలు భూ సమీకరణ పూర్తి చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి అప్పచెప్పడం, ఇలా మొత్తం అంతా చేశారనమాట. చేసి చదును చేయడం ప్రారంభించారు. ఓవరాల్గా వైసీపీ గవర్నమెంట్ దిగిపోయే సమయానికి అత్యంత కీలకం, ఏ ప్రాజెక్ట్ రావాలన్నా అత్యంత కీలకం భూసేకరణ, అక్కడే చాలా వరకు ఆగిపోతాయి. అత్యంత కీలకమైన దశను వైసీపీ హయాంలో దాటారు. కాబట్టి ఈ మొత్తం ఎయిర్పోర్ట్లో ఒక 30 to 40% క్రెడిట్ వైసీపీకి ఇవ్వాలి. ఖర్చు పెట్టారు, R&R అక్కడున్న రైతుల నుంచి భూములు ఇచ్చారు, భూములు సేకరించారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, R&R ఇచ్చారు, అండ్ అక్కడ భూములు చదును చేయించారు, రన్వే వర్క్స్ మొదలుపెట్టారు, సివిల్ వర్క్స్ మొదలుపెట్టారు. ఒక 30 to 35% అయితే చేశారు పనులు. సో 2024లో వైసీపీ ఓడిపోయాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా స్పీడప్ అయిందంటే అది మన అందరికీ తెలిసిందే కదా. సో ఖచ్చితంగా ఇక్కడ సాధ్యమైనంత త్వరగా ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి కావాలని చెప్పి కేంద్రంతో మాట్లాడి, కేంద్ర మంత్రి గారు కూడా బాధ్యతలు తీసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమీక్షిస్తూ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే పనులు చకచకా పూర్తి చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే భూ సమీకరణ పూర్తి చేసి ప్రాథమికంగా నిధులు ఖర్చు పెట్టడమే. కానీ అక్కడ పూర్తి స్థాయి రూపురేఖలు తీసుకొచ్చింది, ఒక ఎయిర్పోర్ట్గా డెవలప్ చేసింది, పూర్తి స్థాయి కన్స్ట్రక్షన్ చేసింది మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది మర్చిపోకూడదు. కాబట్టి ఓవరాల్ క్రెడిట్లో వైసీపీకి 30 to 40% ఇవ్వచ్చు, కూటమికి 60 to 70% ఇవ్వచ్చు. అంతే తప్ప క్రెడిట్ మొత్తం మేమే తీసుకున్నాం, మేమే మొత్తం చేసామనడానికి లేదు. థ్యాంక్ యూ.